అసలు గవర్నమెంటే వేస్ట్ అది అసలుకి. అది నెక్స్ట్ కేసీఆర్ వస్తాడు, జై కేసీఆర్ అంటాం అంతే. బెంగళూరు చెన్నైలో కేపీహెచ్బి లేదు కదన్నా. హాయ్ బ్రో. ఏంటి హైదరాబాద్ నెంబర్ 1 ఉందంట ఓయో బుకింగ్ లో. ఇప్పుడు 31st కా? ఏం లే బ్రో, వీళ్ళకి పని అయిపోద్ది 31st రోజు. రైడింగ్ జరిగిందంటే పోలీసు వాళ్ళతో అయిపోయి మీ పని అయిపోయి చెక్కేస్తారు ఫ్రెండ్స్. అయితే జాగ్రత్తగా ఉండండి. మీరు ఓయో కాదు, తుంప చెట్లలోకి పోయినా మాకు సంబంధం లేదు, కానీ మీరు జాగ్రత్తగా ఉంటే అది మీకే మంచిది. దొరికినారంటే అది చెప్పలేం కదన్న. తాగడానికంటే ఏడైనా తాగొచ్చు అన్న. ఓయో రూమే ఎందుకన్నా తాగేదానికి, బ్యాచిలర్స్ రూమ్లోనే కూర్చొని తాగొచ్చు. అంటే అది తాగడానికి ఒక అబ్బాయి వెళ్ళి ఏమన్నా తిందే మాత్రం మనం చెప్పలేం. మీరు దొరికినారంటే అయిపోయా, మీ పని అయిపోయా. ఇగో ఈ మైక్ ఉంది కదా, ఇటు ఎక్కేస్తారా, మీకు ఎక్కేస్తారా దొరికితే. బెంగళూరు అంత పెద్ద ఢిల్లీ, బెంగళూరు అంత పెద్ద పెద్ద సిటీలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మన హైదరాబాద్లోనే ఉందంట. అంటే బెంగళూరు చెన్నైలో కేపీహెచ్బి లేదు కదన్న, అంతే కదన్న. హైదరాబాద్లో కేపీహెచ్బి ఉంది, అటుపక్క లేదు కదన్న. సో అందుకు ఇక్కడ కేపీహెచ్బి అక్కడ మొత్తం అంతా ఖాళీ అయిపోయి ఓయో రూమ్లో తీసుకుంటారు. మీరు దొరికితే మీకు చెక్కేస్తారు. దొరకన్నట్టుగా 31st బాగా ఎంజాయ్ చేయండి అని. పొరగాళ్ళందరికీ జాగ్రత్తగా ఉండండి, తాగండి, తిరగండి, ఏమైనా చేయండి, కానీ కేపీహెచ్బి మెట్రో సైడ్ మాత్రం వెళ్ళకండి. ఆ రోజు ఒక్కరోజు వెళ్ళకండి. వెళ్ళారంటే దొరికినట్టు ఐస్ పెడతారు కింద. జాగ్రత్తగా ఉండండి అని కోరుకుంటున్నాను నేనైతే. నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తున్నావు 31st? వాట్ యువర్ ప్లాన్? నేను తాగి తందనాలు ఆడుతున్నా. నేను తాగి బాగా ఎంజాయ్ చేస్తా. తాగకూడదు, తప్పు. సో అయితే ఏం చెప్తావు బ్రదర్? ఫ్యామిలీతో జరుపుకోమని. నువ్వు ఫ్యామిలీతోనే జరుపుకుంటావా? నేను ఫ్యామిలీతో జరుపుకున్నాను అసలు 31st. అసలు ఫ్రెండ్స్తో కూడా జరుపుకోండి. నేను ఒక్కనే జరుపుకుంటా చిల్లుగా. ఎందుకంటే ఫ్రెండ్స్తో జరుపుకుంటే కొడుకులు తాగి ఏదో ఒకటి చేస్తారు, కొట్లాటలు ఏదో ఒకటి రచ్చ తెచ్చి పెడతారు నెత్తి మీద. సో మనం ఒకటి చల్లగా బీర్ వేసామా, బిర్యానీ తిన్నామా, పండుకున్నామా, పొద్దున్నే లేచి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పామా ఇంట్లో వాళ్ళకి, అంతే. యూత్కి ఇలాంటి పర్మిషన్ వచ్చింది కదా గవర్నమెంట్, అంటే ఓయో రూమ్లకి వెళ్ళేది. దాని గురించి ఏం చెప్తావు? ఇది అసలు తీసేయమంట. అసలు గవర్నమెంటే వేస్ట్ అది అసలుకి. అది నెక్స్ట్ కేసీఆర్ వస్తాడు, జై కేసీఆర్ అంటాం అంతే. అంతే, జై కేసీఆర్ అంటాం. ఏం చెప్తావు? న్యూ ఇయర్కి అలా బయటికి వెళ్ళి పిచ్చి పిచ్చిగా చేయకుండా హాయిగా ఉండమని. అంటే అలా పర్మిషన్ ఇవ్వడం కూడా తప్పే కదన్నా. ఇప్పుడు 31st అంటే చాలామంది రైడ్లకు వెళ్ళడము, తాగి ఎలా పడితే అలా రైడ్ చేయడము. సో చాలా యాక్సిడెంట్లు అవుతాయి. ఇక్కడ హైదరాబాద్లోనే ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యాయి 31st నైట్. సో అలా పర్మిషన్ ఇవ్వకూడదనే కోరుకుంటాను నేను. పర్మిషన్ ఇవ్వకున్నట్టుంటే చాలామంది ప్రాణాలు కాపాడినట్టు ఉంటుంది కదా. ఏమన్నా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు పర్మిషన్ ఇచ్చినంత మాత్రాన చాలా మంది తాగి రోడ్ల మీద ఎలా పడితే అలా బైకులు నడుపుతారు. సో అలా పర్మిషన్ ఇవ్వకూడదనే కోరుకుంటాను గవర్నమెంట్కి నేను.